కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సయోధ్య కోసం 6 నెలల నుండి 18 నెలల వరకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ప్లీజ్ లాయర్ గారు, అంత వెయిట్ చేసే టైం నాకు లేదు. ఏదో ఒకటి చేసి మీరే మాకు డివోర్స్ వచ్చేలా చూడండి. ఇవి రూల్స్ అమ్మా, మనం ఏం చేయలేం. అది మాకు తెలుసు లాయర్ గారు. 6 నెలల తర్వాత స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏదో ఇప్పుడే చేసేయండి. సరిగ్గా 6 నెలల్లో మాకు విడాకులు వచ్చేలా చూడండి. సరే, ప్రియంవద గారు చెప్పారు కాబట్టి మీకు ఫేవర్గానే చేస్తాను. ముందైతే ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. చెయ్యి, ఇక్కడ చెయ్యి. చెయ్యి, ఫాస్ట్గా చెయ్యి. ఇదిగో, తొందరగా అయ్యేటట్టు చూడండి. ఓకే అమ్మా. మీ ఇంట్లోనే అంత పెద్ద లాయర్ ఉన్నా నన్ను నా పనితనాన్ని గుర్తించి నా దగ్గరికి వచ్చినందుకైనా నేను మీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ లాయర్ గారు. పద పద. లాయర్ గారు, మీరు నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఈ 6 మంత్స్ ఎలాగోలా గడిపేస్తాను. 6 మంత్స్లో డివోర్స్ రాకపోతే మాత్రం నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? డివోర్స్ కేసుల్లో నేను స్పెషలిస్ట్ని. అన్నయ్య వదిన ఏడున్నారేటి? షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి లాయర్తో మాట్లాడుతున్నారేటి? నా పనితనం ఏంటో 6 నెలలు తిరగకముందే మీరే చూస్తారు. సరే అమ్మా, నా కోర్టుకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఈరోజే మీ డివోర్స్ పిటిషన్ని దాఖలు చేస్తాను. సరే, మాకు టైం అయింది, మేము బయలుదేరుతాం. ఓకే అమ్మా. రమేష్, కార్తీ, అన్నయ్య, 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 అన్నా. ఏంటమ్మా? అన్నా, ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు కదా, లాయర్ గారిని ఏ పని మీద కలవడానికి వచ్చినారు? మా సార్ దగ్గరికి అందరూ విడాకులు తీసుకోవడం కోసమే వస్తారు. వీళ్ళు కూడా వాటి గురించే వచ్చుంటారు. అన్నయ్య వదిన విడాకుల కోసం వచ్చినారా? అది నిజం కాకూడదు. వెంటనే వెళ్ళి అన్నయ్యని అడగాల. ఇంటి బయట మీరు ఎలా ఉన్నా నాకు అనవసరం, కానీ ఇంట్లో మాత్రం ఇలా ఉండకండి. ఫేస్ మీద కాస్త స్మైల్ మెయింటైన్ చేయండి. తాతయ్య వాళ్ళు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో గుర్తుంది కదా. అదిగో అత్తయ్య, అక్క వాళ్ళు వస్తున్నారు. సింధుజాక్షి, షాపింగ్ కని వెళ్ళారు, ఇలా ఒట్టి చేతులతో వచ్చారేంటి? చూసాం నానమ్మ, నాకేం నచ్చలేదు, అందుకే తిరిగి వచ్చేసాం. హైదరాబాద్లో ఒక్క షాపింగ్ మాలే ఉందా ఏంటి సింధు? ఒక మాల్లో నచ్చకపోతే ఇంకో మాల్లో చూడాల్సింది. నాకంత ఓపిక లేదు బాబాయ్. దానికి తోడు ఆయనకి హెడేక్గా ఉందన్నారు. ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తిరిగి వచ్చేసాం. నాకు కూడా కొంచెం టైర్డ్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా. బాబు, కాసేపు అలా కూర్చో, టీ పంపిస్తాను. హైమావతి, గోపికి తలనొప్పిగా ఉందట, కొంచెం టీ పెట్టివ్వమ్మా. అలాగే అత్తయ్య. 6 నెలల తర్వాత స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏదో ఇప్పుడే చేసేయండి. సరిగ్గా 6 నెలల్లో మాకు విడాకులు వచ్చేలా చూడండి.
6 monthsలో డివోర్స్ రాకపోతే మాత్రం నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నాకు రెక్కలు రాబోతున్నాయి. ఇంకో 6 నెలల్లో నేను స్వేచ్ఛగా ఎగరబోతున్నాను. ఇక నన్ను ఆపేవాళ్లే లేరు. అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చేసినారు. విడాకుల సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేయాలా? అమ్మ శ్రీలక్ష్మి, ఆ? అప్పుడే వచ్చేసేవేంటి? అన్నయ్య ఆడున్నాడు పెద్దమ్మ గారు. తలనొప్పిగా ఉందని అక్కడ కూర్చున్నాడమ్మా. సరే, మధుసూదన్ రాలేదేంటి? తర్వాత వస్తానన్నారు అమ్మగారు. శ్రీలక్ష్మి ఏంటి అంత కంగారు పడుతూ వెళ్తోంది? అత్తయ్యా, అక్క ఈ హ్యాపీనెస్ అంతా మీ వల్లే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నార్మల్గా అయితే 6 months to 1 year, అంతకంటే ఎక్కువ టైమే పడుతుందట. కానీ మీరు చెప్పారని 6 months లోపే డివోర్స్ వచ్చేలా చేస్తానన్నారు. ఎస్ ఆ లాయరు డివోర్స్ కేసుకి స్పెషలిస్ట్ సింధు. ఆ లాయర్ చెప్పాడంటే పని అయిపోయినట్టే. అయ్యో, థ్యాంక్ యూ తో. అన్నయ్య, అప్పుడే వచ్చేసావేంటి లక్ష్మి? కాలేజ్ అయిపోయిందా? నువ్వు వదిన ఉదయం యాడికెళ్ళారన్నయ్య? మీ వదిన చెప్పింది కదమ్మా షాపింగ్కి వెళ్తున్నామని. మరి షాపింగ్కి వెళ్లకుండా లాయర్ని కలవడానికి ఎందుకు వెళ్ళినారు? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మేం లాయర్ని కలవడం ఏంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అన్నయ్య, నాకు అబద్ధం చెప్పకు. నువ్వు వదిన లాయర్తో మాట్లాడడం నేను చూశాను. మీరు లాయర్తో విడాకులు కావాలని అడిగినారంట కదా? ఏంటి లాయర్ని కలిసి విడాకులు కావాలని అడిగారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమై ఉంటుంది? పదండి. పెద్దయ్య, అన్నయ్య వదిన లాయర్తో మాట్లాడడం నేను చూశాను. మేం లాయర్ని కలవడం ఏంటమ్మా? గోపి, శ్రీలక్ష్మి అబద్ధం చెప్పదు. అలా అని నువ్వు కూడా అబద్ధం చెప్తావని నేను అనుకోవట్లేదు. నిజం చెప్పు, మీరు లాయర్ని కలిశారా?